జెంట్స్ స్పెషల్ పేరుతో ఆర్టీసీ బస్ ఎల్బీనగర్ ఇబ్రహీంపట్నం రూట్లో ఒక ట్రిప్ నడిపిన అధికారులు పర్మిషన్ లేకుండా నడపడంపై ఉన్నతాధికారుల ఆగ్రహం అట. ఆర్టీసీలో జెంట్స్ స్పెషల్ పేరుతో బస్ నడపడం వివాదాస్పదమైంది. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే ఇబ్రహీంపట్నం డిపో అధికారులు గురువారం పురుషులకు మాత్రమే పేరుతో బస్సు నడిపారు. కాలేజీ స్టూడెంట్స్ రద్దీ అధికంగా ఉందని ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఒక ట్రిప్ నడిపారు. ఈ బస్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహిళలకు ఫ్రీ బస్ పెట్టినారు, ఉచితంగా పెట్టినారు. మా జెంట్స్కి ఏంటంటే వినూత్నంగా అన్నట్ట చూసుకోరు. ఒకటి ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకట. ఇబ్రహీంపట్నం డిపో వాళ్ళు పురుషులకు మాత్రమే ఓన్లీ ఫర్ జెంట్స్ అంటే ఒక బోర్డు పెట్టి బస్సులు నడిపించారట. నడిపించారు ప్రయోగాత్మకంగా. ఇంకా 2 బస్సులు ఎక్కువ తీసుకొచ్చి నడిపారు. ఎందుకంటే నిజం మనం మాట్లాడుకుంటే మహాలక్ష్మి స్కీము పురుడు పోసుకున్న తర్వాత అంకురార్పణ జరిగిన తర్వాత కొంత మహిళల రద్దీ పెరిగిన మాట వాస్తవమే. పురుషులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మహిళలను గౌరవించుకోవాలి. ఒక రూట్లో ఒక బస్సు పోతుంది, ఎక్కువ మంది ఎక్కుతారు, 2 బస్సులు పెట్టుర్రి. ఒక దాంట్లో మొత్తం మహిళలే పోతారు, ఇంకో దాంట్లో పురుషులు మహిళలు పోతారు. కొంత రద్దీ తగ్గుతుంది. మన నిత్యం వేలాది